మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. టైఫాయిడ్ అంటే ఎక్కువ అంటే ఫీవర్ ఇప్పుడు నార్మల్ ఒక 1-2 డేస్ ఉంటే నార్మల్ ఫీవర్ అనుకుంటాం. అదే ఒక 1 వీక్ పాటు అంటే కంటిన్యూస్ వస్తుంది, అది కూడా నైట్ టైంలో వస్తుంది అంటే దాన్ని టైఫాయిడ్ అని ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ అది చేయించుకున్నా కూడా ఏదో వైరల్ ఫీవర్ అని చెప్తున్నారు. ఆ వైరల్ ఫీవర్ని కాస్త టైఫాయిడ్ అని అనుకుంటారు. అసలు టైఫాయిడ్ అంటే అసలు ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు జ్వరం వచ్చే ముందు చలి ఎక్కువ పెడతా ఉంటుంది కదా సార్, చలి జ్వరం ఉన్నప్పుడు అలా టైఫాయిడ్ అని అనుకుంటారు. టైఫాయిడ్ అనేది దోమల వల్లనే వస్తుందా, లేకపోతే అసలు ఏ విధంగా? ఇప్పుడు అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా చలి జ్వరం, ఓకే, ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్ది చిల్స్, డెంగ్యూ కానీ, చికెన్ గునియా కానీ, కోవిడ్లో కూడా మనం చిల్స్ విత్ రైగర్స్ చూస్తాం. అండ్ ఇప్పుడు దీంట్లో ఇది టైఫాయిడ్ అనేది ఎంటరిక్ ఫీవర్. దీంట్లో ఏంటంటే వామిటింగ్స్, లూజ్ మోషన్స్, బాడీ ఏక్, బాడీ పెయిన్స్ ఉంటాయి, వీక్నెస్ ఉంటాయి, సేమ్ లైక్ వైరల్ ఫీవర్. కడుపులో పెయిన్ ఆఫ్ డామ్, ఇవన్నీ కూడా మన చికెన్ గునియాకి పెట్టచ్చు. మన డెంగ్యూ కూడా ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. బట్ టెస్ట్లో ఏదైతే ఉందో మనకు ఇప్పుడు ఈ ఫ్లూ లైక్ అన్నీ కూడా ఫ్లూ లైక్ సిమ్టమ్స్ వస్తాయి. హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. ఇవన్నీ సిమ్టమ్స్ అన్నిట్లో కూడా సేమ్ సెట్. బట్ వెన్ ద టెస్ట్ చేసినప్పుడు టైఫాయిడ్ పాజిటివ్ అనేది కనిపించినప్పుడు సస్పీషియస్గా కోవిడ్ కూడా సస్పీషియస్. అన్ని కోవిడ్ కేసులలో టైఫాయిడ్ పాజిటివ్ అనేది చూపించింది. కోవిడ్ టైంలో కోవిడ్ వచ్చినా టైఫాయిడ్ వచ్చినా రెండు సేమే అనుకోవచ్చు. నేను ఇప్పుడు సమాధానం అదే చెప్తున్నానమ్మా. మీరు కోవిడ్ టైంలో అందరు ఇళ్ళల్లో ఉండే రిపోర్ట్ చూస్తే టైఫాయిడ్ చేయిస్తుండే కొంతమంది, టైఫాయిడ్ పాజిటివ్ కనిపిస్తుంది, 1/120, 1/160 కనిపిస్తుంది. ఇదేంటి, అందరూ టైఫాయిడ్ అనుకోవాలా కోవిడ్ అనుకోవాలి? అవును జరిగింది సార్, ఇది జరిగింది. కాబట్టి టైఫాయిడ్ చాలా మటుకైతే కోవిడ్, టైఫాయిడ్ అని చాలా తక్కువ ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కంటామినేటెడ్ వాటర్, ఇప్పుడు వరదలు వచ్చినాయి, పైప్ లైన్లో నీళ్లు పోయినాయి. నీళ్ళు పోవడం అంటే మంచి నీళ్ళు కాదు, మురికి నీళ్ళు, మోరీలన్నీ పారుతున్నాయి, మనమే టచ్ చేసుకుంటూ పోతాం. కంటామినేషన్ అనేది చాలా ఉంది ఫ్రూట్స్ మీద. ఇప్పుడు ఎవరికైనా టైఫాయిడ్ వచ్చిందనుకోండి, వాళ్ళు కంటామినేటెడ్ ఫుడ్ పార్టికల్స్ కానీ, గప్చుప్ కానీ, లేకుంటే పానీపూరి కానీ, మిగతా ఇప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి, వాడు అమ్మేవాడు సరైన హైజీనిక్, దెన్ టైఫాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంది. కంపారిజన్గా మనం చూడాల్సింది రెండు కూడా. కోల్డ్ కాఫ్, 2 days ఫీవర్ ఉందంటే కోవిడ్. 2 days ఫీవర్, కోల్డ్ పర్సిస్టెంట్ కాఫ్ వస్తుంది. ఈ మధ్య పర్సిస్టెంట్ కంటిన్యూస్గా, అసలు కంటిన్యూస్ కాఫ్ దగ్గుతూనే ఉన్నారు ఫర్ వీక్స్ అంటున్నారు. అది సస్పీషియస్ ఆఫ్ కోవిడ్. వాళ్ళ దాంట్లో డైమర్ అనేది 50% పీపుల్లో పెరిగింది. నేను ఇప్పటివరకు చూసిన 15 మందిలో 50% వరకు డైమర్ అనేది, క్లాట్స్ అనేది పెరిగింది. అందుకే నేను అంటున్నాను ఏంటంటే వాళ్ళని కంటిన్యూస్ కాఫ్, 2 days ఫీవర్. బట్ ఎంటరిక్ ఫీవర్, టైఫాయిడ్ ఫీవర్ అవుతుందో కంటిన్యూస్గా ఫీవర్ ఉంటుంది, కొన్ని రోజుల వరకు ఫీవర్ ఉంటుంది. దాంతోపాటు వీక్నెస్ ఉంటుంది.